ప్రజలందరికీ వందనాలు చూపించుకుంటున్నాం. ప్రార్థన చేసుకొని ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ప్రవేశించుకుంటే ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణమైన ప్రభుత్వం నుంచి వ్యాపారమైన ప్రేమ పరికరాలు ఉన్నట్టు మమ్మల్ని కాచి కాపాడి ఆరోగ్యాన్ని ఆలోచన అనుగ్రహించి ఆయన మరొక ప్రభుత్వం సజీవంగా వారు ఆరాధించుకునేటువంటి భాగ్యాన్ని ఇచ్చారు. మీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమానికి ఆయా ప్రాంతాల నుంచి వ్యాప్తి చేత ప్రేరేపించబడి ఈ సన్నిధానానికి నడిపించిన ప్రజలందరినీ బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంకా మా ప్రియులు మా మధ్యలో ఉండగా వారికి కూడా క్షేమంగా నడిపించడానికి ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏ అధ్యక్షుల క్రమంగా మర్యాదలు ఎదురుగా జరిగించగలని ప్రార్థిస్తున్నానని కార్యక్రమంలో జరగబోయే ఆయా పరిశుభ్రమైన కార్యక్రమాన్ని ఆశీర్వదించండి, దీవించండి. కీర్తనలో నడిపించిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకున్నాను. లేఖనాన్ని చదువుతున్నాను. చదివి బిడ్డల్ని దీవించండి. పర్వసంబంధమైన వర్తమానాన్ని మాకు అందించడానికి సిద్ధపరిచి అలాగే నడిపించిన సేవకులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారి మాట ఏ వాక్కులు ఇచ్చారు అవి దైవోక్తులని మేము భావించి హృదయాల్లో భద్రపరచుకోవడానికి ఆయన మతపాఠాన్ని సరిదిద్దుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతో బాగుండగా మా ప్రభు మా కొరకు చనిపోయాడు. ఆయన శిలువలో రక్తం కాల్చబడింది, శరీరం నడపబడింది. ప్రతి కార్యక్రమాన్ని సాధిస్తున్నాను. ప్రభు ప్రతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో చేయలేనప్పుడు మేమంతా వైభక్తులతో ఆయన వణుకుతూ కార్యక్రమంలో చేయలేక సహాయం చేయండి. మా హృదయాలు నిర్ణయిస్తాను. ఈ సన్నిధానానికి పాల్గొలు తెచ్చాను. వాటిని సేకరించండి. ఈ సేవలో బలంగా వాడబడ్డాను ప్రోత్సహించాను. ఇలాగూ పాత సంబంధమైన మనులు ఈ మందిరంలో అర్పించబడుతున్నాను. ఈ నామానికి మహిళకరంగా ఉండాలి. అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రోత్సహించండి. యావత్తు అంతా కూడా మీ ఆత్మ యొక్క బలాన్ని శక్తితో నింపడైనా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ఆరాధన అనంతరం వారికి వారికి కావాల్సిన ఓర్పుని మీరు దయచేయాలని ప్రార్థించుకోండి. మరొకసారి ఈ కార్యమంతటిని నష్టాలు పంపించుకోండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆరాధన కార్యక్రమంలో ఆత్మీయమైనటువంటి సోదరులు నాగరాజు దేవరాజు వచ్చి నడిపించాల్సిందిగా నేను ఆహ్వానిస్తున్నాను. ఆత్మీయమైనటువంటి దేవుని నామాన్ని మనం పరుచుకున్నాం. కీర్తన సంఖ్య 209. కీర్తన సంఖ్య 209. దేవుని నిరీక్షణ దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణం. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున
పక్షముండు రక్షకుడు ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు పోవాడు చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు పోవాడు సత్యమగు జీవమగు మార్గమేసే సత్యమగు జీవమగు మార్గమేసే దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా నీకు సాయము చేయువాడు సదాలు కొనువాడు ఆయనే నీకు సాయము చేయువాడు సదాలు కొనువాడు ఆయనే ఆదరము ఆదరణ ఆయనలో ఆదరము ఆదరణ ఆయనలో దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా నీకు విరోధముగా రూపించిన ఏమినా యుగమును వదిల్లదు నీకు విరోధముగా రూపించిన ఏమినా యుగమును వదిల్లదు శత్రువులు మిత్రులుగా మారుదురు శత్రువులు మిత్రులుగా మారుదురు దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా పర్వతములు తొలగిపోయినను తన కృపా నిన్ను ఎన్నడు వీడదు పర్వతములు తొలగిపోయినను తన కృపా నిన్ను ఎన్నడు వీడదు కనికరా సంపన్నుడు నా దేవుడు కనికరా సంపన్నుడు నా దేవుడు దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా నాకేమి కొదువా నాదురుండా ఇంకా నాకేమి కొదువా నాదురుండా
శ్రీకరుండకు దేవుడే నా శేష పాలకుడు, నా ఏక రక్షకుడు, గనుక నాకేమీ కొదువా నాదుడుండా. కనివేగిరం వేలను గావింప, నేను కనివేగిరం వేలను గావింప. నన్ను సదా ఏలనడి పాచిక నదిని మృదువుగా పండుకొన చేయుము, గనుక నాకేమీ కొదువా నాదుడుండా. ఇంకా నాకేమీ కొదువా నాదుడుండా. చావు చీకట్ల శక్తియుండు, ఆహా చావు చీకట్ల శక్తియుండు. లోయలో పడిపోవలసినను వేగిరవకుండు, నా దేవుడే తోడు, కనుక నాకేమీ కొదువా నాదుడుండా. ఇంకా నాకేమీ కొదువా నాదుడుండా. మీరబడు నాటి శోధనాలన్ ధరలో, మీరబడు నాటి శోధనాలన్. నాదరికి ఏక దండము నన్ను బ్రోచుచుటే, నాకారణయవరు, గనుక నాకేమీ కొదువా నాదుడుండా. ఇంకా నాకేమీ కొదువా నాదుడుండా. అలాగే కీర్తన సంఖ్య 240, కీర్తన సంఖ్య 250. హృదయమనడి తలుపులు, హృదయమనడి తలుపులోన యేసు నాదుండు నిలచి, సడయుడగుచు దాటుచుట సకలాభిగములను నిలచి, సడయుడగుచు దాటుచుటు సకలాభిగములను. పరుని బోడి నిలచున్నాడు, పరికించి చూడానతడు, పరుడు గాడు రాచకుడు, ప్రాణా స్నేహితుడు. నతడు పరుడు గాడు రాచకుడు, ప్రాణా స్నేహితుడు. కరుణశీలుండతడు గాన గాచియున్నాడు యేసు, కరుణ నెరిగి గారమి పగరము న్యాయంబు. యేసు కరుణ నెరిగి గారమి పగరము న్యాయంబు. ఎంతసేపు నిలువబెట్టి ఏపి తోరతని నాథ, ఎంత దయచే నిలచుచున్నాడిప్పుడు మీములను. నాథ ఎంత దయచే నిలచుచున్నాడిప్పుడు మీములను. అతడు నీతుండతడు నీకు ననిలా పాపులకు మీరా లకని పిలుపు వింటిరే, నీయతడు ప్రియుడగును.
చాలి చేత ధనహస్తముల జామియున్నాడు మేము నాలికనము చేయగోరి అని సముఖని పెట్టు మేము నాలికనము చేయగోరి అని సముఖని పెట్టు సాటి లేని దయగలవాడు సర్వేశ్వరుడు తన మాట వినడు వారనెల్ల సూటిగా దర్శించు తన మాట వినడు వారనెల్ల సూటిగా దర్శించు చేర్చుకొనుడి నీ హృదయమున శ్రీ యేసునాడు నతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను నతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను అతడు తప్పక కలుగా చేయు నిఖిలా భాగ్యములు మీరా అతని హద్దు కొందురాపు ఆనందము తోడా మీరా అతని హద్దు కొందురాపు ఆనందము తోడా బ్రతుకు శాశ్వతంబు కాదు పరిగించి చూడగాన బ్రతికియుండు కాలమునని ప్రభుని గురువండి గాన బ్రతికియుండు కాలమునని ప్రభుని గురువండి హృదయమనెడు తలుపులోక యేసునారుండు నిలచి సదయుడగుచు దాటుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు దాటుచుండ సకల విధములను ప్రభువుని యేసుక్రీస్తునామమున ఆరాధన కార్యక్రమంలో ఆత్మీయమైనటువంటి ప్రయత్నాలు చక్కగా నడిపించిన వ్యవస్థలకి సమర్పణ వందనాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత భాగమైనటువంటి లేఖనాలని మనం చదువుకుంటున్నాం. పాత నిబంధన నుంచి ఇరవై ఆకారంలో 47వ అధ్యాయం 37 నుంచి 47 వచనాలు సేవలు సువార్తికులు జోసెఫ్ గారు చదివిస్తారు. పాత నిబంధనలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 24 వరకు పరిచయం చదివిస్తారు. మనందరం లేచిన తర్వాత పాత నిబంధన లేఖనాలను మార్చి చదువుతున్నాం. వచ్చిన పరిస్థితులకి ప్రభుత్వాలు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. హల్లెలూయా 48వ అధ్యాయము 37 నుంచి 47 వరకు పూర్తిగా చదువుకుందాం. నిశ్చయంగా ప్రతి తల కోడాయిను ప్రతి గడ్డము బోధించబడను. చేతులన్నీ మీద నలుగురు నడుము మీద గోన పట్టున్నవి. అంగరాత్రి మోయాబు సమూల ధ్వంసమాయను. మోయాబు నీ వెనక్కి తిరిగితే సిగ్గుపడము. మోయాబు తన చుట్టూ వారందరికీ అపహాస్యాస్పదంగాను భయకారణంగాను ఉండును.
హృదయము ప్రవచించు స్త్రీ హృదయం వలె ఉండను. మోయాబు నివాసి భయమును ఉట్టయు ఉరియు నీ మీదకి వచ్చేయాలి. దక్షిణం నుండి అగ్నియు సీహోను నదికి జ్వాలను బయలుదేరి అయితే అంతజనంలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించగలను. ఏ యెహోవాకు అవును. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతుడు. మీరు అపవాద తంత్రమును ఎదుర్కొంటూ శక్తిమంతులైనట్లు దేవుడి సర్వాంగ కవచమును ధరించుకోండి. ఏదైనా మనం పోరాడుతున్నది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం ఉన్న దురాత్మ సమూహంతో పోరాడుతున్నాం. అందుచేతను మీ ఆపత్తుల మందు వారు ఎగిరించను సమస్యను నెరవేర్చిన వారే నిలబడటను శక్తిమంతులైనట్టు దేవుడి సర్వాంగ కవచమును ధరించుకోండి. ఏదైనా మీ నడుములకు సత్యమును గట్టి కట్టుకుని నీతిని పైవైపు తొలుగుకుని పాదములకు సమాధాన సువార్త అయిన సిద్ధమనస్సును జోడు తొలుగుకుని నిలబడి ఇవన్నీ కాక విశ్వాసంలో ఆలుపడుతుంది. దానితో మీరు దృష్టిని బాణం నుండి ఆరుపట్టుకు శక్తివంతులవుతారు. మరియు రక్షణను శిరస్త్రాలను దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమైన సమస్తమైన పరిశుద్ధ నిమిత్తము పూర్ణమైన పట్టుదలతోనూ విజ్ఞాపన చేయొచ్చు మెరుగుగా ఉంది. మరియు నేను దేని నిమిత్తము రాయబారిని సంఖ్యలతో ఉన్నాను. ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలుసుకున్నట్టు నేను మాట్లాడడం నోటు తెచ్చినప్పుడు దాని గురించి నేను మాట్లాడుతున్నట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్యక్రమ కలిగినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెరుగుగా ఉండండి. మీరును నా క్షేమ సమాచారం అంతా తెలుసుకున్నట్టుకు ప్రియ సహోదరులకు ప్రభునందుకు నమ్మకమైన పరిచారకులైన తుకీకు నా సంగతులన్నీ నేను తెలియజేయను. మీరు ఆ సమాచారం తెలుసుకున్నట్టును అతడు మీ హృదయమును ఓదార్పులను అతన్ని మీ ఎదుట పంపింది. తండ్రి దేవుడి నుండి ప్రభువైన క్రీస్తు నుండి సమాధానము విశ్వాసంతో కూడిన ప్రేమను సహోదరులకు కలుగును గాక. మన ప్రభువైన యేసు క్రీస్తు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కలుగును గాక. ఆమేన్. అక్కడ దేవుడి యేసుగాక ఆపరిసడానికి నా తెలుస్తున్నాను. పరిశుద్ధమైనటువంటి లేఖనాలను సంప్రదించాలి. సమయాన్ని పంపించిన సోదరుడు జోసెఫ్కు దర్శనానికి సమగ్రతమరాలు తెలియజేసుకుంటారు. ఆరాధనలో మరి ఒక రాబోయేటువంటి అపస్తుల కోసం పంచడానికి రైతులు సువార్తలు రంగాలపల్లి స్థానిక సంఘాలు మరి అవకల్పూరి సులభం ఆయా ప్రాంతాల్లో పరిచయం చేసుకున్నటువంటి సోదరులు శుభారంభ మధ్యలో ఉన్నారు. సోదరులు వచ్చి వాక్యాన్ని పంచిపెట్టవలసిందిగా ప్రేమ.
ప్రభుత్వమైనటువంటి యేసుక్రీస్తు యొక్క నామమున ఆరాధనకి చేరవచ్చిన అందరం కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. వచ్చిన చదువుకొని వాటి పరిచయం పెడతాం. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 17 వచనం వరకు మనం చదువుతున్నాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 17 వరకు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణంకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకున్నాడని చెప్పుకున్న వాళ్ళ రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏపాటికి మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకున్నవాళ్ళని. ఇప్పుడైతే మీరు మీ డబ్బములందు అతిశయపడుతున్నారు. ఇట్టి అతిశయమంతి చెడ్డది. కాబట్టి మేలైనది చేయని ఎరిగి అలాగ చేయని వారికి పాపం కలిగి. ప్రేమగల మాత్రమే దయగల రూపంగా ఘనమైన ఉన్నతమైన నామంలో కుమారులైనటువంటి యేసుక్రీస్తు ఈ సమయాన్ని మాకు అనుగ్రహించి చేసుకుని ఈ అమలైనటువంటి సందేశాన్ని నేర్చుకొని అలా జీవించడానికి చూపించి సహాయం చూపించున్నాం. ఈ అమలైనటువంటి సందేశాన్ని సహాయం చేయండి. చెప్పడానికి నాకు కావాల్సిన జ్ఞానం ప్రయోజనాన్ని ఆలోచించి దయచేయండి. క్రీస్తు నామములో చిన్న ప్రార్థన యాకోబు గారు 13వ వచనంలో మాట తెలియజేస్తున్నారు. నేడైనను రేపైనను ఒకనొక పట్టణంలోకి వెళ్ళి సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుని చెప్పుకుని వాడాలని యాకోబు గారు ఎవరిని హెచ్చరిస్తున్నారంటే బిజినెస్ మైండ్, బిజినెస్ లో చేసేటువంటి వారి గురించి హెచ్చరిస్తున్నారు. బిజినెస్ చేసేటువంటి వారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళి ఒక కాలం నుండి వ్యాపారం చేసి కొంచెం లాభం సంపాదించుకొని మళ్ళా కొన్ని కాలం తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ వారి స్వగ్రహానికి వారి ప్రాంతానికి తిరిగి రావడం జరిగింది. బహుశా యాకోబు ఈ లెటర్ రాసేటప్పటికి అలాంటి పరిస్థితిగా ఉన్నాయి. స్థానిక సంఘాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి ఏదో వ్యాపారం చేసుకుని లాభం సంపాదించుకొని ఆ తర్వాత మళ్ళా వచ్చి జాయిన్ అయిపోదాము అనేటువంటి ఆలోచనలో ఆ సంఘంలో నేను రాసేటప్పటికి ఆ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి యాకోబు ఏం చేసినట్టు ఈ ప్రస్తావన వాళ్ళకి వెళ్తున్నాడు. మీరు ఏదో ఆలోచిస్తున్నారు, మీరు ఏదో వ్యాపారం చేయాలని చూస్తున్నారు, మీకు లాభం గడించాలని ఆలోచిస్తున్నారు. అదే రేపు సంబంధించిన మీకు తెలియదు కదా. దేవుడిని విడిచిపెట్టి వ్యాపారంలో నిమగ్నమై వ్యాపారంతో జీవించాలనుకుని ఆలోచించేటువంటి వారికి నేను చెప్పేటువంటి మాటలు. వ్యాపారం చేయడం మంచిది, కానీ వ్యాపారం చేసే విధానం ఎలా ఉన్నారంటే తాను ఎక్కడైతే నివసిస్తున్నాడు, తాను ఎక్కడైతే ఏ యొక్క స్థానిక సంఘానికి అతను వెళ్ళి వస్తుంటాడో దాంతో ఏం చేయాలంటే కమిట్మెంట్ అయిపోతాడు. దాన్ని విడిచిపెట్టి తర్వాత వెళ్ళి ఒక 1 year తర్వాత మళ్ళా వస్తే ఈ యొక్క స్థానిక సంఘం యొక్క డెవలప్మెంట్ ఈ యొక్క విధానం ఏమిటో అతనికి ఏం చేయాలని పరిపూర్ణంగా తెలియదు. కాబట్టి యాకోబు గారు ఏం తెలియజేస్తున్నారంటే
నేనైనను రేపైనను ఒకనొక పట్టణంలో వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభం సంపాదించడం చెప్పుకుని వారా. అప్పుడు వ్యాపారం చేసి లాభం సంపాదించుకుని ఇవన్నీ కూడా ఎవరి ఆలోచన అంటే మానవుని ఆలోచన. ఎవరి ఆలోచన? మానవుని ఆలోచన. ఏమి ఆలోచన? వ్యాపారం చేయడము మానవుని ఆలోచన, లేదా ఏదైనా ఒక ఉద్యోగం చేయడం, లేదా ఇంకేదైనా వృత్తి ఎన్నుకోవడం, ఇవన్నీ కూడా మానవుడు తాను జీవించడానికి కావాల్సినటువంటి ఆలోచన. అందుకని ఈ ఆలోచన గురించి ఒక సామెతలో మాట అంటాడు. చదవండి 16వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఒకడు తాను చేయబోయేది హృదయంలో యోచించుకును యెహోవా తన నడతను ఏం చేశాడ? స్థిరపరచును. ఒకడు తాను ఏం చేయాలనేది హృదయం ఏం చేశాడ? యోచించుకుంటాడు. ఏంటి యోచించుకుంటాడు? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి చాలా మంది ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేయాలని వాళ్ళ ఆలోచన. అంటే వాళ్ళ యొక్క స్టడీ. ఒకతను 10వ వరకు అన్ని సబ్జెక్టులు ఉన్నాయనుకోండి, అక్కడి నుంచి వాళ్ళు చేయబోయే ఉద్యోగాన్ని బట్టి వాళ్ళ సబ్జెక్ట్ ఏం చేస్తారు? వాళ్ళ సబ్జెక్ట్ ఎన్నుకుంటారు. ఆ సబ్జెక్ట్ తగ్గేటువంటి ఉద్యోగం చేయాలనుకుంటారు. ఆ సబ్జెక్ట్ ప్రకారం దాన్ని ఏదైతే సాధించాలనుకుంటారో దాన్ని సాధించడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి. చివరకు నువ్వు చదివేది ఒకటి, చేసేది ఇంకొకటి. ఒక చదువు చదువుతున్నావు, మరొక ఇంకో దానికి సంబంధించినటువంటి పని నువ్వు చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు? ఆలోచన నీదే, కానీ దాన్ని స్థిరపరిచేది నిన్ను నీవు స్థిరపరచుకోలేవు. నిన్ను స్థిరపరిచేది ఎవరంటే దేవుడు. అందుకనే అలాగే ఒకటి తాను చేయబోయేది హృదయంలో ఏం చేస్తాడంట? యోచించుకుంటాడు. నేనేం చేయాలి? నేను జీవించడానికి ఏం చేయాలి? నేను డబ్బు సంపాదించుకోవడానికి ఏం చేయాలి? లేదా నేను ప్రాపర్టీ లేకపోతే బరువు కూడా సంపాదించుకోవడానికి నేను ఏం చేయాలి? ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తారు. అందరి ఆలోచనలు ఒకగా ఉంటారు. అందరూ ఒకే ఉద్యోగం కోసం చదవరు, ఒకే ఉద్యోగం కోసం చదవరు. ఎవరి ఆలోచనలు వాళ్ళు. ఉద్యోగాలు చాలా రకాలు ఉన్నాయి, మనుషులు చాలా రకాలు ఉన్నాయి, ఆలోచనలు కూడా చాలా రకాలు ఉన్నాయి. అందరూ రకరకాల ఆలోచించారు. అది ఎవరు ఎలా ఆలోచించినా సరే యెహోవా తన నడతను ఏం చేస్తాడంట? స్థిరపరుస్తాడు. యెహోవా నడతను స్థిరపరుస్తాడు. కాబట్టి యాకోబు గారు చెప్తున్నాడు, యాకోబు పత్రికలో ఆయన తెలియజేసిన ఏంటంటే, నేడైనను రేపైనను ఒకనొక పట్టణం వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకొని చెప్పుకుంటున్నాడే, రేపేం సంబంధించిందని తెలియదు కదా. రేపేం సంబంధించిందని నీకు తెలియదు. నీవేమో ఈ రోజు ఏమో ఆలోచిస్తున్నావంటే, ఈ రోజు నువ్వు బతుకున్నావు కాబట్టి, ఈ రోజు నువ్వు తెలుస్తున్నావు కాబట్టి, ఈ రోజు నీ దగ్గర రూపాయి కాబట్టి ఇంకో రూపాయి దాన్ని పెట్టుబడిగా పెట్టి ఏం చేయాలి? మరొక రూపాయి దాన్ని సంపాదించాలని చూస్తున్నాడు. కానీ నీ యోచన కరెక్ట్ అయితే దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. అంతే కదండి. యోచన ఏమైంది? మానవుడిది. దాన్ని స్థిరపరచాలి దేవుడు స్థిరపరచాడు. ఓకేనండి. మరొక వచనం చూడండి. కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 11వ వచనంలో, కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 11లో, నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసే ఉన్నదంటే ఆల్రెడీ ఆయన తెలుసు ఈ ఆలోచన వ్యర్థం కదండి. మనం ఆలోచిస్తున్నాం, మనం యోచిస్తున్నాం. ఏమో యోచిస్తున్నాము? నేనేం చెయ్యాలా? నేనేం చదివితే ఏ
ఉద్యోగం నాకు వస్తుంది, నేను ఏ ఉద్యోగం చేయగలిగితే ఏ విధంగా సుఖపడగలను, ఏం సుఖపడాలంటే దానికి సంబంధంగా నేనేం ప్రయత్నం చేయాలి. ప్రయత్నము మనుషులే, యోచన మంచిదే, కానీ స్థిరపరిచేది మాత్రం ఎవరు? దేవుడు స్థిరపరచాలి. కాబట్టి నరుని యొక్క నరుల ఆలోచనను వ్యర్థమని యెహోవాకు తెలిసేది. నీ ఆలోచన వ్యర్థము. ఒకవేళ నీ ఆలోచనలో ఎవరి ముందు పెట్టాలి? తీసుకెళ్ళి దేవుడి ముందు పెట్టు. నీ ఆలోచన దేవుడికి సంబంధం అయితే దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. స్థిరపరచడం అంటే ఇంకా ఆయన ఆమోద ముద్ర వద్దే. నీ ఆలోచన కరెక్ట్ అయితే, నీ యోచన కరెక్ట్ అయితే, నువ్వు చేసేటువంటిది దేవుడికి అనుకూలం అయితే దేవుడు దాన్ని ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. ఒక సందర్భంలో సొలొమోను ప్రార్థన చేశాడు దేవుడికి, అయ్యా ఈ జనులందరికీ తీర్పు తీర్చాలంటే నాకు కావాల్సింది జ్ఞానాన్ని ఇవ్వండి. అరే పిచ్చోడా, ఎవరైనా శత్రు ప్రాణాలు అడుగుతారు, ప్రాపర్టీ అడుగుతారు, నువ్వే జ్ఞానం అడుగుతున్నావు, బుద్ధి అడుగుతున్నావు అని అంటాడు. వరకపోయినా నేనేం చేస్తాను? ఇస్తాను. వరకపోయినా నేను ఇస్తాను, నువ్వు అడిగి కూడా నేను ఇస్తాను. ఎందుకని? నీ యోచన బాగుంది, అది దేవుడికి సరైన అనిపించింది. కాబట్టి ఆయన ఏం చేశాడు? ఆయన ఆమోద ముద్ర వేసి శాంక్షన్ చేసి లోన్ శాంక్షన్ చేస్తాము, అలాగే దేవుడు ఏం చేశాడని శాంక్షన్ చేశాడు. కాబట్టి ఆలోచనలు, మానవునికి ఆలోచన విధానం ఎలా ఆలోచిస్తాడో ఆ ఆలోచనలు కూడా వ్యర్థమంటారు. ఎందుకు వ్యర్థము? ఇప్పుడు సహోదరుడు కూర్చున్నాడు, నాగరాజు ఉన్నాడు, వీళ్ళు ఎంబీఏ చదువుకుంటారు కదండి. అంటే ఏం చేద్దామని చదివారు బ్రదర్? బిజినెస్ మేనేజ్మెంట్. చివరకు ఎక్కడి నుంచి పడిపోయారో తెలియదు, ఎందుకు పడ్డారో తెలియదు, ఎవరు పోసారో తెలియదు. అని కారణం ఏంటి? అనుకున్నది ఒకటి, జరిగేది ఇంకొకటి. నేనేమనుకున్నాను, నా యోచన ఏమిటి, నేను చదివేంటి, ఈ రోజు నేను ఇలా సర్దుకుపోతున్నాను. కారణం ఏంటంటే సర్దుకోకపోతే బతకలేవు. సర్దుకోకపోతే సమాజంలో బతకలేవు. బతకాలంటే ఏం చేయాలా? ఈ జన్మకి ఇలా జరిగిపోలేదు. ఎందుకని? ఇక అంటే దాన్ని మన చేతుల్లోకి తీసుకోలేని స్థితి మనకు లేనప్పుడు ఏం చేద్దామండి? ఈ జీవితానికి అలాగే కానీ కదండి. అంటే జీవితానికి ఇలా కానీ అని కాలానికి అప్పగించేశారు. దేనండి? మన ఆలోచనలు, మన యోచనలు, ఇవన్నీ కాలానికి అప్పగించారు. ఈ కాలము సమయం జ్ఞానం వల్ల ఉన్నాయని ఒకసారి చెప్పానండి నేను. దేవుని స్వాధీనంలో ఉన్నాయి. కాలము సమయంలో తన తండ్రి మన స్వాధీనంలో ఉంచుకున్నాడు. నీకు తెలియకనే నువ్వేం చేస్తున్నా దేవుడికి అర్థం చేశాడు. నరుడు ఆలోచన వ్యర్థమైన యెహోవాకు తెలిసే ఉన్నాడు. కాబట్టి యాకోబు అంటున్నాడు, నువ్వు వ్యాపారం చేస్తావా? ఎంబీఏ చేసి బిజినెస్ మేనేజ్మెంట్ అదే బిజినెస్ మేనేజ్మెంట్ చేస్తావా? నీ దేనికి వర్తిస్తుంది? దేనికి వర్తిస్తుందో నీకు చదివినటువంటి వాడికి అర్థమవుతుంది కదండి. కానీ నీ జీవితాన్ని ప్రభు యొక్క రక్షణలో కొనసాగించాలంటే అది నీకు పనిరాదు. కాబట్టి నువ్వు వ్యాపారం చేయాలంటున్నావు, జరుగుతుందో నీకు తెలియదు. నీ ఆలోచన ఒక విధంగా ఉంది, దేవుని ఆలోచన ఒక విధంగా. నువ్వేదైనా చేయాలని చదువుతున్నావు, మనం చేయలేకపోతున్నావు. మన పిల్లలు కూడా మనం ఏదో విధంగా చదివిస్తున్నాం. ఒకరి డాక్టర్ చేయాలనుకుంటున్నాం, ఒకరి ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాం కదండి. ఒక్కొక్కరిని ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిని బట్టి ఆలోచిస్తూ మన యొక్క ఆలోచనలు కూడా పిల్లలను జరుగుతున్నాం. వాళ్ళని ఫోన్ చేస్తున్నాం. ఏమని?
నువ్వు డాక్టర్ అవ్వాల్సిందే, నువ్వు ఇంజనీరింగ్ అవ్వాల్సిందే. కారణము ఆలోచన ఎవరిదండి? మనుషుది. అది దేవుడికి కనెక్ట్ అయితే ఆయన స్థిరపరుస్తాడు. మరొక రోజు చూడండి, సామెతలు 19:21 చూడండి. సామెతలు 19:21 ఏంటంటే ఒకటా వినపడతాయి. అనేకం అంటే అన్లిమిటెడ్, అంటే కౌంటింగ్ చేయమన్నాడు. నరుని యొక్క హృదయంలో అనేకమైనటువంటి ఆలోచనలు పుట్టును, యెహోవా తీర్మానమే స్థిరమంది. నీ లైఫ్ లో నువ్వు ఎన్ని ఆలోచించుకుంటావో, నువ్వు ఏం అవ్వాలనుకుంటావో, నువ్వు డాక్టర్ అవ్వాలనుకుంటావా, ఇంజనీర్ అవ్వాలనుకుంటావా, యాక్టర్ అవ్వాలనుకుంటావో, మేమవ్వాలనుకుంటావు, ఆలోచన మాత్రం నీది. అయితే దాన్ని స్థిరపరిచేది ఎవరంట? దేవుడికి దాన్ని స్థిరపరచు. ఈరోజు మనం ఇక్కడ నిల్చున్నాం. ఒక్కొక్కరి యొక్క మనసులో ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ఒకటేనా ఎన్ని ఉంటాయా? చాలా ఉంటాయి కదండి. ఎందుకంటే చాలా నేను డాక్టర్ అవ్వాలనే చదివినాను, డాక్టరే రావాలా కదండి. అంటే కొంచెం దూరం భరిస్తాను, నేను డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలని. ఆడ పోయేటప్పటికి డబ్బు చాలక కనీసం కాంపౌండర్ నాకు సార్, కాంపౌండర్ నాకు సార్ అంటారు. అంతేకండి. కారణం ఏంటి? నేను తలపెట్టినటువంటి పరుగు ఒకటి విధంగా స్టార్ట్ చేశాను. నా పరుగు మరొక పరుగు వేయలేదు. టార్గెట్ ఎవరు తిప్పారు? టార్గెట్ నీకు తెలియదు. ఆలోచన నీది, పరిగింపు నీది, కానీ దాన్ని తిప్పేది ఎవరు? దేవుడు. ఎందుకు తిప్పుతాడో తెలియదు. ఎందుకు ఆ విధంగా నిన్ను నీ ఆలోచనలు ఆయన ఖండిస్తాడో తెలియదు. నువ్వేం చేయాలో దేవుడికి తెలుసు కాబట్టి, నువ్వేం జరిగించాలో దేవుడికి తెలుసు కాబట్టి, నువ్వు ఏ విధంగా దేవుడికి రక్షణ విషయంలో కొనసాగిస్తూ నువ్వు నీ యొక్క జీవితాన్ని కొనసాగించు మొదలుపెడితే దాని తర్వాతే ఏదైనా జరిగించాలి. ఈరోజు ప్రార్థన రాకపోయినా పర్లేదు కానీ, ప్రార్థన రాకపోయినా పర్లేదు కానీ, ఆదివారం ఆరాధన రాకపోయినా పర్లేదు కానీ, నేను ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపారం పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, అది ఇంపార్టెంట్. ఇంకా ముందు ఏం చేస్తాము? అక్కడికి వెళ్ళిపోతున్నాం కదండి. అంటే దీనికి ఏం చేయట్లేదు మనము, దీనికి వాల్యూ ఇవ్వట్లేదు. దీనికి కనీసం నామకార్థంగానో లేకపోతే ఆదివారం ఫార్మాలిటీ కనుక నేను చూస్తున్నాను కాబట్టి, నీ గోలంతా నీ చదువు విషయంలో ఉంది కాబట్టి నువ్వు మొదలు పెట్టేసి దాన్ని గోల్ని ఆయన ఏం చేస్తారంటే దాన్ని చూపాడు. కారణము నువ్వు ఈ లోక సంబంధంగా ఎక్కావు, ఆత్మ సంబంధంగా దేవుని విషయంలో ఫెయిల్ అయ్యావు. కాబట్టి దేవుడు నీ యోచనను, నీ ఆలోచనను ఆయన ఏం చేశాడని మార్చేస్తున్నాడు. కాబట్టి నీ హృదయంలో అనేకమైనటువంటి ఆలోచనలు పొందాలి. అది ఆ ఆలోచనలు జరగట్లేదు. మనండి ఒక్కొక్కరు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధంగా ఆలోచిస్తూనే ఉంటున్నాడు. ఆలోచించేటువంటి కూడా ఏం చేస్తుందో జరగట్లేదు. నేనేదో అవ్వాలని ఆలోచించాను, కర్రగన్నా ఊహించుకున్నాను, కానీ ఊహాకారం లేదు, నా కర్రలు నిజం కావట్లేదు. కానీ నా యోచన అంటే జరగట్లేదు. ఎందుకు జరగట్లేదండి? ఇప్పుడు సామెతలో చెప్పింది, నరుని హృదయంలో అనేకమైనటువంటి ఆలోచనలు పుట్టును, చివరకు ఏం జరుగుతుందంటే యెహోవా తీర్మానమే స్థిరం. అది ఆలోచన, యోచన మానవుడిది. కానీ దేవుడు మాత్రం ఏం చేస్తాడండి? దేవుడికి ఆమోదమైతే ఏం చేస్తాడు? దాన్ని స్థిరపరుస్తాడు. దేవుడికి ఆమోదమైతే దాన్ని ఆమోద ముద్ర వేస్తాడు. లేదంటే
నీ ఆలోచన ప్రకారం నువ్వు చదివినా ఆ ఉద్యోగం చేయలేకపోతున్నావు. నువ్వేం చదువుతున్నావు కానీ ఆ ఉద్యోగం చేయలేకపోతున్నావు. ఆ ఉద్యోగం చేయలేకపోతున్నావు. ఎందుకు చేయలేకపోతున్నావు అంటే యోచన నీది, శ్రమ నీది, కానీ ఆయన ఆమోద ముద్ర వేయలేదు. నువ్వు ఉద్యోగం కోసం ప్రయత్నం చేశావు కానీ నీ ప్రయత్నం ఫలించలేదు. కారణం ఏంటంటే దేవునికి అది ఇష్టం కాబట్టి ఆయన దాన్ని ఏం లేదు, దాన్ని ఆమోదించలేదు, దాన్ని తీర్మానం లేదు. ఏదైనా ఒక అప్లికేషన్ ఇచ్చినప్పుడు ముందు ఏం చేస్తానంటే ముందు దాన్ని రిసీవ్ చేసుకుంటాను. రిసీవ్ చేసుకొని చదివి ఇది ఓకే అంటే ఏం చేస్తాను ఆమోదం. కాబట్టి నేను రిసీవ్ చేసుకున్నాను అంటే నీ ప్రార్థన, నువ్వు ప్రార్థన చేస్తావు, అయ్యా నేను చదువుతున్నాను, నా చదువు అయినటువంటి ఉద్యోగం ఇవ్వు అని దేని కోసం ఏం చేస్తున్నావు ప్రార్థన చేస్తున్నావు. నీ ప్రార్థన ఫలించాలంటే నీ ప్రార్థన నీ యొక్క పోస్టింగ్ నువ్వు దేని గురించి అడుగుతున్నావు అది వ్యాపార సంబంధంగా ఉండకూడదు, అది లాభం గడించేటువంటి విధంగా ఉండకూడదు. ఎందుకు లాభం గడిస్తుంది? ఉద్యోగం చేయించడం లాభం ఏంటి, అది వ్యాపారం ఎందుకు అయింది అని అంటాం. ఈ దినాన్ని పోగొట్టుకు నువ్వు ఏ ఉద్యోగం చేసినా ఏ వ్యాపారం చేసినా అది వ్యాపారం లేదండి, ఈ వ్యాపారమే. దేవుని దినాన్ని పక్కన పెట్టి నువ్వు ఏ పని చేసినా ఏ ఉద్యోగం రీతిలో నువ్వు అటెండ్ అయినా అది వ్యాపారమే. కాబట్టి దేవుడు దాన్ని ఏం చేయట్లేదు, దాన్ని ఆమోదించట్లేదు. ఈరోజు మన పిల్లలు చదివిస్తున్నాము, వాళ్ళ ప్రయోజనం చేయాలని అనుకుంటున్నాము, వాళ్ళ భవిష్యత్తు ఎక్కడో ఉండాలని మనం ఆలోచిస్తున్నాము. అది ఎందుకు వాళ్ళు మనం ఆలోచన ప్రకారము వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళలేకపోతున్నారు? లోపం ఎక్కడ మనం అప్లికేషన్ పెట్టామో, ఎక్కడైతే మనం ఇంటర్వ్యూగా వెళ్ళామో దేవుని దగ్గరికి, అక్కడ సక్సెస్ ఎందుకు కాలేకపోతున్నాము? కారణం ఏంటంటే నేను ఇచ్చినటువంటి అప్లికేషన్లో వ్యాపారపరంగా ఉందా, స్వార్థపరంగా ఉందా, లాభం గడించే విధంగా ఉందా ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఏ ఫ్యాక్ట్ అయితే దాని ముందు రాస్తాడు. కాబట్టి యాకోబు ఏం తెలియజేస్తున్నాడంటే నేడైనను రేపైనను ఒకనొక పట్టణం వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుని చెప్పుకుని వాడారా, రేపేం సంభవించిన నీకు తెలియదు. నన్ను యొక్క ఆలోచనలు వ్యర్థంలో, నన్ను యొక్క హృదయంలో అనేకమైనటువంటి యోచనలు, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఒకటైంది. ఇక రెండవది ఒకటి ఆలోచిస్తాం. లోకసువార్త 12వ అధ్యాయము, లోకసువార్త 12వ అధ్యాయము 15వ వచనం. 15వ వచనంలో చూడండి, ఒకరి కలిగి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదండి. యోచన ఫీల్ అయిపోయింది. మానవుడి యొక్క యోచన హృదయంలో అనేకమైనటువంటి యోచనలు పుట్టాయి. ఆ యోచన కూడా అది కరెక్ట్ అయితే దేవుడికి ఆమోదం అయితే ఆమోదం పుట్టినేస్తాడు, లేదంటే అది ఏంటంటే తెలిసిపోయింది. ఇక రెండవది ఏ స్థానాలు పెడతామంటే, ఒక మనిషి జీవించాలంటే కలిగి ఉంటే సుఖంగా బతకగలము. మరే కలిగి ఉంటే సుఖంగా బతకగలము. ఏం లేకపోతే ఉద్యోగం లేకపోయినా పర్లేదు, వ్యాపారం లేకపోయినా పర్లేదు, ఏముంటే చాలండి, డబ్బు ఉంటే చాలు, సుఖంగా బతికిపోవచ్చు అని ఆలోచిస్తాం. ఇప్పుడు దేవుడు దాన్ని కూడా ఏం చేస్తున్నాడంటే పక్కన పెట్టేసి ఎలా పెడుతున్నారు? ఒక కలిగి విస్తరించుట మన జీవమునకు మనము కాగలిసి ఒకరు జీవించాలి అంటే కలిగి మాత్రమే చాలు. దానికి ఎగ్జాంపుల్ ఈ కరోనా టైంలో ఒకటి బతకాలంటే ఒక డాక్టర్ చెప్తాడు
బాదం పప్పు తినరా, పిస్తా పప్పు తినరా, జీడిపప్పు తినరా అంటున్నాడు. మొత్తాన్ని సేల్ అయిపోయింది కరోనా టైం. ఏమండి మొత్తాన్ని సేల్ అయిపోయా. నేను మొహం చూడలేకపోతున్నాను, మూసుకోవాలంటే వాళ్ళు నువ్వు జబ్బు నేనే మూసుకుంటున్నాను జనా. ఏమండి అక్కడే అంతే కదా. బతకడానికి ఒకప్పుడు మనం మూసుకోవాలని ఎవరు, ఇప్పుడు వాళ్ళే చెప్తున్నా నువ్వు చెప్పలేదంటే నేనే మూసేసుకుంటున్నాను, మూసుకోకపోతే నేను చెప్తానేమో, నేను బతకాలిగా నా జీవం పెంచుకోవాలి కదా, వీళ్ళే మూసేసుకుంటున్నాను. అవును కదా. మనం మూసుకోమని చెప్పట్లేదు. ఒకప్పుడు అనేవాడు మనం కరోనా ముందు ఏమన్నంటే ఏమన్నాడు, పుచ్చుకొని ఉండో అనేవాడు. ఇప్పుడు ఏమన్నావు, నువ్వు చెప్పేది అది నీకు నువ్వు చెప్పబోతే నేనే మూసేసుకున్నాను కదండి. అప్పుడు ఎందుకన్నాము మూసుకొని, నువ్వు కొద్దికాలం బతకాలంటే నీకు మంచి జరగాలంటే మూసుకోరా అనేవాడు. అంతే కదండి. మూసుకొని ఆగలేదండి. నీకు మంచి జరగాల, బాగుండాలా, నేను మనకు బతకాలంటే ఏం చేయాలి, నోరు కప్పెట్టుకో మూసుకో. ఈరోజు నువ్వు బతకాలంటే జీవించాలంటే ఏం చెప్తున్నావు, నువ్వు చెప్పలేదా నేనే కప్పెట్టుకున్నా, నేను బతకాలని కోరుకున్నాకుంది, నేను చావాలని లేదు అని కప్పెట్టేసుకున్నాను కదండి. కోపులు పాటు కోపులు అయిపోతున్నాయి, మాస్కులు అయిపోతున్నాయి. ఇంకా ఈ జాతులు అయినా ఇంకా మట్టలు వచ్చి పడడానికి అన్నారు, దానికి రేట్లు అయిపోయాయి. దేనికోసం కదా బతకాలా. ఎంతమంది కలిమి వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోయారండి. కలిమి ఏమైనా కాపాడిందా కరోనా నుంచి కొంతమందిని? కొంతమంది బతికినారు, ఎక్కువ మంది కొన్నిసారి ఏమైపోయారండి లాస్ అయిపోయారు. అంటే ఒక కలిమి వాళ్ళ జీవము ఏ కదండి మూలం కాదు తెలియజేశారు. కాబట్టి రేపేమి సంబంధించినా మీకు తెలియదు. మీరేమో వ్యాపారం అంటున్నారు, లాభం అంటున్నారు, రేపేం జరుగుతుందో మీకు తెలియదు. మీ జీవంలో ఏ కాదు, అంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆలు లాంటి వాళ్ళు. మీ ఆలోచన కరెక్ట్ కాదు, మీ ఆర్థిక పరమైనటువంటి సిరి కరెక్ట్ కాదు. కరెక్ట్ ఎవరంటే దేవుడే కరెక్ట్. కాబట్టి దేవుడి దగ్గర నీ యోచన నీ ఆలోచన దేవుడి దగ్గర పెట్టు. అది దేవుడు కరెక్ట్ అయితే దాని ఆమోదం ముందు రాస్తాడు, దాన్ని స్థిరపరుస్తాడు, దాన్ని బలపరుస్తాడు, దాన్ని హెచ్చరిస్తాడు, హెచ్చరిక చేస్తాడు. ఆ రోజు నువ్వు కొన్ని అడగకపోయినటువంటి వాటి దేవుడు సొలొమోనుకి ఇచ్చినట్టు నీకు కూడా ఇస్తాడు. యోచన కరెక్ట్ అయితే, నీ ఆలోచన కరెక్ట్ అయితే, నీ ఆలోచన వ్యాపారమే అయితే దేవుడు దాన్ని ఆమోదించాడు. నీ ఆలోచన డబ్బే అయితే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. కాబట్టి సిరి చూస్తావా, సిరి నేను కాపాడండి. ఏదైనా నా ఆలోచనతో నేను చదువుకొని నేను పైన స్టేజ్ గురించి ఏదో ఒక గ్రాడ్యుయేట్ అయ్యి ఏదో ఉద్యోగం సంపాదించి సుఖంగా బతుకుతాను అనుకుంటావా? నువ్వు అనుకున్నటువంటి దానికోసం నువ్వు చదివినా నాకు తగినటువంటి ఉద్యోగం చేయగలరు. ఇప్పుడు కూర్చున్నటువంటి చాలా మందిలో నేను అనుకున్నటువంటి ఉద్యోగాన్ని నేను చేయకుంటున్నానని మనస్ఫూర్తిగా మనసు చేపెట్టుకొని చెప్పగలిగేవాడు కనీసం ఆ రూట్లో 1% ఉంటారని ఉండే. కానీ ఏంటంటే మనం ఏదో ఆలోచించాము, దేవుడు మన జీవితాల్లో జరిగించాడు. ఇలా జరిగింది ఏదైనా ఎట్లా జరిగిపోని. ఇక మూడవ సందర్భాన్ని ఒకసారి ఆలోచిస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చూడే. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. మరియు చాలా అన్న విజ్ఞాపన చేసి ఇలాగని
ఇది ఏ సందర్భమో తెలుసండి? ఎలాంటి సందర్భము? అన్నాకి పిల్లలు లేరు, పిల్లకి పిల్లలు ఉన్నారు. ఆమె వల్ల విసిగి వేసాలి దేవుణ్ణి వరం కోరుకున్నది. నాకు ఒక బిడ్డని కదండి ఇచ్చామంటే ఆ బిడ్డని నా స్వార్థం కోసమో లేకపోతే ఆయన నన్ను కష్టపడి పోషించి నన్ను సాగాలని కాదని, బిడ్డలు లేదు అనేటువంటి సమస్య తీస్తే చాలు, ఈ బిడ్డ నీకే ఇస్తాను కదండి. కోరిక సమంజసమే, కోరుకున్నటువంటి కోరిక సమంజసమే. దేవుడు ఏం చేశాడంటే ఆమోదించాడు, ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి చెల్లించాల్సినటువంటి బాధ్యత ఉంది ఈ ఉంది కదా. అదే అలా ఇవ్వాలి, ఇస్తానని లేదండి. ఇప్పుడు మనకు అర్థమైంది ఇచ్చింది కరెక్టే. కానీ ఈరోజు మనం కూడా అయ్యా నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చామంటే నేను ప్రథమ ఫలం అర్పణించేస్తా, దశభాగం ఇస్తా కదండి, కృతజ్ఞత కానికిస్తా, ఏవేవో చెప్తాం. ఒక నెల ఇస్తాం, 2వ నెలకి ఇచ్చేటప్పటికి పాస్టర్ గారికి ఆడిస్తారు లేండి లేదండి, పాస్టర్ గారికి ఆడిస్తారు లేండి, మొత్తం విదేశీ కడుపు పెరిగిపోయింది అంతే కదా కదండి, అంతే కదండి. వీళ్ళు మాత్రము ఎక్స్ట్రా డ్యూటీ చేస్తే గవర్నమెంట్ ఏమంటారంటే ఎక్స్ట్రా డ్యూటీ చేస్తే ఓటీ ఇస్తారు, ఓటీకి తగినటువంటి రేటు ఇచ్చారంటే రాసేసుకుంటారు కదండి. డ్యూటీ డబ్బులు తీసుకుంటారు, ఎక్స్ట్రా డ్యూటీ చేస్తే ఎక్స్ట్రా డబ్బులు కూడా తీసుకుంటారు కదండి. పాస్ట్ గురించి ప్రార్థన చేస్తే మాత్రం మనవాడి పాస్టే కదండి కదండి, పాస్టే కదా ఆయన ధ్యానం ఇచ్చేది కదా, మన పాస్టే కదా ఆయన ధ్యానం ఇస్తారు అనుకోండి కదండి. దేవుని యొక్క సేవ విషయంలో, దేవుని పరిచారం విషయంలో మనం చేసేటువంటి పనులు చిన్న చిన్న వాటిలో కూడా చాలా మనం ఏం చేస్తామండి, చాలా మిస్టేక్ అవుతుంది. మనం ఆలోచిస్తున్నాం, మనం యోచించాలి. మనం పని చేసినప్పుడు మనం పైసా అడుగుతున్నాం కదా, మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండేటట్టు మనకి గురించి ప్రార్థన చేసుకుంటే ఆయన ఊరికి పంపిస్తాం కదండి, ఊరికే పంపిస్తున్నాం. కారణం ఏంటంటే అర్థం కాదు. సరే ఏదేమైనా అన్నా ఏం చేసిందని ఇప్పుడు మనం అనుకున్న రీతిగా ఏం చేసింది, దేవునికి ఏం చేసిందా సమర్పించి, ఇప్పుడు ఆ మొదటి వచ్చింది ఏమన్నాయా అన్న అన్న విజ్ఞాపన చేసి ఈనాడు అంటూ. విజ్ఞాపన అంటే ప్రార్థన అంటే దేవునికి దేవుడు ఏమైతే ఇచ్చాడో దాన్ని తిరిగి దేవునికి చెల్లిస్తూ ఇలాగూ మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందో నాలుగు వచ్చి నుంచి చూడయా. ప్రఖ్యాతి నొందిన వినుకాండ్రు ఓడిపోతున్నట. చూడండి అదే అవునా, ప్రఖ్యాతి నొందినటువంటి విలుకాడు ఏంటి, ఓడిపోవడం ఏంటి అంటే యుద్ధం ఏమిటండి? యుద్ధముల గురించి మాట్లాడేటప్పుడు ప్రఖ్యాతి నొందినటువంటి విలుకాడు ఏంటంటే వాడు ఉంటే జయము, వాడు లేకపోతే ఓడిపోవాలా. అన్ని నైపుణ్యాలు చేసినటువంటి వాడు ఏంటి, ఓడిపోవడం ఏంటి అంటే ఇది జరిగించేవాడు ఎవరు? దేవుడు జరిగిస్తున్నాడు. అందులో ఆచార్యమానుడు బుద్ధ్యార్థి ఎక్కడ, ఎందుకంటే దావీదు ఎక్కడ, అందులో వచ్చేందులో ఊడ్చేందుకు ముగ్గేయండి అర్థమైంది. సేపు అయింది ఇది జరిగించే పని ఏమిటండి దేవుడు. కత్తి తిప్పే పని ఇది, ఆ కత్తికి చక్కగా చాలా చేసేది కూడా దేవుడు. అవునయ్యా నిజామని ఒకటి కావాలనే సావాలనే ముందు అక్కడ సావడు. ఒకటి ఏడిపిద్దామని తాగుతారు, ఒకటి చచ్చిపోతారు. ఒకటి ఏడిపిద్దాము ఇంట్లో వాళ్ళని బెదిరిద్దామని ఏం చేస్తాడు, ఒక రోజు పుచ్చుకుంటాడు, ఒక నిజంగా చేస్తాడు. వీడు నిజంగా కావాలనేది తాగితే ఏం చేస్తాడు, సావు యాడికి సావు నా
బతికించేది దేవుడు. ఎందుకంటే నీ జీవము నీ ఊపిరి ఎవరు చేతిలో ఉన్నది? ఆయన చేతిలో ఉంది. నీ ఆలోచన ఆయనదే, నీ యోచన ఆయనదే, నువ్వు చేసేటువంటి ప్రతి కార్యం కూడా దేవుడు. కాబట్టి నువ్వు కత్తి తిప్పినంత మాత్రాన, విలువించి నేర్చుకున్నంత మాత్రాన నువ్వు చేస్తావని లేదు. అందుకని అన్న ఆ కుటుంబంలో కూర్చునే వంట చేసుకునేవి బిడ్డలు దాచుకునేవి విలువించిన గురించి మాట్లాడుతుంది ఇక్కడ కదండి. ఎవరైనా ఒక మంది మాట్లాడితే బాగుంటుంది దాని గురించి. ఒక లేడీ మంది మాట్లాడుతుంది ఇక్కడ, మాట్లాడింది ఆమె, మాట్లాడింపు చేసే దేవుడు. దేవుడు అందులో మాట్లాడింపు చేస్తున్నాడు. ఏం మాట్లాడిస్తున్నాడు చూడు. విలుకారుడు ఏం చేస్తాడంట? ఓడిపోతాడు. తర్వాత తృప్తి తొట్టిల్లిన వారు, తొట్టిల్లిన వారు అంటే బలహీనమైన వారు ఏం చేస్తారంట? బలం పొందుతారు. పుష్టిగా భుజించిన వాడు అయ్యా చూడండి, పుష్టిగా తిన్న వాడు మళ్ళా కూలి పొందాలంట. పోగాడు కారణం ఏంటండి? తృప్తిగా తిన్నవాడు మళ్ళా కూలి పంపించగల స్థితి ఎవరి చేతిలో ఉంది? అది నీకేముంది? నా కాడ ఉంది, నేను తృప్తిగా తినగలను. కానీ అలాంటి వ్యక్తిని దేవుడు ఎక్కడ పంపిస్తాడట? కూలి పంపిస్తాడు. అంటే ఉన్నవాడేంటి, కూలికి పోవడం ఏంటి? తృప్తిగా తినలేని వాడేంటి, కూలికి పోవడం ఏంటి? తినగల స్థితి ఉండి కూడా కూలికి పోతాడంటే అదే. తినగల స్థితి అని నువ్వు అనుకుంటున్నావు, ఆ స్థితి నుంచి కూలికి పంపించే స్థితి ఉంది దేవుడికి. కాబట్టి నీ యోచన ఎలా ఉందో ఆలోచించు. నీ హృదయంలో అనేకమైనటువంటి యోచన కలగచ్చు. చివరికి యెహోవా తీర్మానమే స్థిరపరుస్తుంది. కాబట్టి తను మాట్లాడుతుంది, యుద్ధ వీరుల గురించి మాట్లాడుతుంది, ఆహారం తిన్నవాడి గురించి మాట్లాడుతుంది, ఆహారం తినకుండా ఉన్నటువంటి వాడి గురించి కూడా మాట్లాడుతుంది. తెలుసు చదవండి. ఆకలి ఉన్నవారు ఏం చేస్తారట? ఆకలి తీరగొట్టింటారు. అంటే దేవుడు ఎప్పుడు ఒక మనిషిని ఒకే స్థితిలో ఉంచడం అన్నాడు. అంతే కదా? ఎప్పుడు ఒక మనిషిని ఒకే స్థితిలో ఉంచడు. మనకి ఎన్ని అన్నాకి ఎన్ని ఆలోచనలు వచ్చాయో చూడండి. ఈ పాట మొత్తం మనం మాట చదువుతుంటే నిజంగా అన్న ఈ విధంగా మాట్లాడింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం అన్నాకి? ఏ విధంగా మాట్లాడగలుగుతుంది ఈ మాటలో? ఇలా ఉచ్చరించడానికి ఆమె ఏమన్నా జ్ఞానవంతురాలా, లేకపోతే ఆ గమాలియాల పాదముల దగ్గర సౌండ్ నేర్చుకున్నది ఏమన్నా నేర్చుకున్నదా? లేదు కదా. అయినా మనం ఏ విధంగా మాట్లాడుతుందండి. ఈ అధ్యాయం మొత్తం చదవగలిగితే చాలా అర్థం ఉంది. కాబట్టి ఈ రోజు నేను ప్రార్థన లేదా ఆదివారాన్ని వ్యాపారంలో చూస్తున్నామా, లేక దేవుని దినంగా చూసి ఆయనకు గౌరవిస్తూ ఆయన చెప్పినటువంటి మాటలు లోబడుతూ ఆ రీతిలో మన ఉద్యోగమైనా, మన చదువైనా, మన వ్యాపారమైనా ఇలాగ మనం చూస్తున్నాము. ఈరోజు ఉద్యోగం వ్యాపారం వ్యాపారానికి ఆదివారానికి వ్యాపారం అడ్డం వస్తే ఆదివారం మానేస్తామా? వ్యాపారాన్ని మానేస్తామా? వ్యాపారాన్ని మానేస్తామా? ఉద్యోగం అడ్డం వస్తే ఆ రోజు డ్యూటీ చేయమని గవర్నమెంట్ చెప్తే ఏం చెప్తాము? ఖచ్చితంగా నేను చెప్తాను, డ్యూటీ చేస్తున్నాం. కారణం ఏంటి? వ్యాపారంగా చూస్తున్నాం. ఇలా యాకోబు గారు మాట్లాడుతున్నారు. రేపేమి సంబంధించినది జీవము ఏ పాటి అందులో కనబడి అందులో మాయమైపోయే నీటి ఆవిరి లాంటి వారికి. మళ్ళా మనం యాకోబు పత్రిక వస్తాం. 15వ వచనం 4వ అధ్యాయం 15వ వచనంలో కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేద్దామని
నేను ఇది చేసేస్తాను, నేను పలానా దానికి వెళ్తాను కదా, నేను పలానా వ్యక్తిని రమ్మన్నాను, నేను ఇవన్నీ ఈరోజు సెటిల్మెంట్ చేసుకోవాలి, నేను బిజీ కదండి, నేను ఆల్వేస్ బిజీ, నాకు టైం కాదండి. దేనికి టైం కాదండి? కొంతమందికి తినడానికి కూడా టైం కాదు, కొంతమంది పడుకోవడానికి కూడా టైం కాదు, కొంతమంది పిల్లలతో మాట్లాడడానికి కూడా టైం కాదు. ఈరోజు మనకైతే కొద్ది సమయం, మరి మనకైతే ఈ సమయంలో కూడా ఉండదు, ఎప్పుడు బిజీ బిజీ బిజీ. అయితే ఈ మాట ఆలోచించలేదు. రేపు మనం బతుకుంటే ఇది చేద్దాం, అది చేద్దాం. ఈరోజు రేపు గురించి దేవుడు ఆలోచించమంటే మనం ఎప్పుడు కోసం ఆలోచిస్తామండి? మన గురించి ఆలోచించేసుకొని, మన తర్వాత మన పిల్లల గురించి ఆలోచించేసుకొని, వాళ్ళకి కావాల్సింది కూడా సప్లై రెడీ చేసుకుని, ఆ తర్వాత మిగిలితో వాళ్ళ గురించి పెట్టేస్తాం కదండి. ఇంచుమించు 3-4 తరాల వారికి ఏం చేద్దాం, మనం ఏం చేద్దామండి? సేవ్ చేయాల్సి. నేను నిజంగా ఆలోచిస్తాను, ఇలా చేయడం వల్ల దేవుడు నిజంగా మీరు ఆమోదిస్తారా? ఒకవేళ చేయలేదు, మా తల్లిదండ్రులు మా ప్రాపర్టీ ఎత్తిపెట్టలేదు, మమ్మల్ని దేవుడు ఆ స్థితిలో ఉంచలేదు కదా, మరి ఎందుకు మా పిల్లలు మా తర్వాత ఇంకొంచెం వాళ్ళు వస్తారో రారో, ఎదగుతారో ఎదగరో, ఎన్ని ఎవరి చేతిలో ఉన్నాయండి? దేవుడి చేతిలో ఉంది. మరి నేనెందుకు వాళ్ళ గురించి తరగా బాధ పెట్టుకోవాలి? నేనెందుకు వాళ్ళ గురించి బుర్రపాటు చేసుకోవాలా? నేనెందుకు వాళ్ళ గురించి ఆలోచించి రేపు ఏం చేద్దాం, ఏం చేతిలో పెడదాం, ఏ చేతిలో పెడదాము, వాళ్ళ పిల్లలు పెడితే ఓడేడ బతుకుతారు, ఇంటి ఆలోచించారు. నేను ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉంటాను. మా ఇద్దరు పిల్లల విషయంలో ఆ పెళ్లి చేయాలంటే దేవుడు చూసుకుంటాడు. ఏం కావాలని దేవుడు ఏర్పాటు చేస్తాడు, నేను వస్తే దేవుడు ఏర్పాటు చేశాడు, అన్ని సక్రంగానే జరిగినాయి. ఎలాంటి భయంతో నేను చెందలేదు, ఎలాంటి బీపీ బాగా నేనైతే చెందలేదు. రేపు కోసం ఈ రోజు వరకు నా దగ్గర రూపాయలు లేదు, కానీ అన్ని దేవుడు ఏం చెప్తున్నాడండి, సమకూర్చుకుంటూనే పోతున్నాను, ఏది తక్కువ చేయట్లేదు. నేను ఎక్కువ కావాలనుకోవట్లేదు. ఎందుకని? ఒక 10 రూపాయలకి ఏమేమి కొన్నావో లెక్క రాసిస్తే లెక్క చూపిస్తాం, అవునంటారు? 10 రూపాయలకి ఏమేమి కొన్నామంటే లెక్క చూపించేస్తాం. ఓ 10 లక్షలు ఇచ్చి లెక్క చూపించాలంటే కష్టం, అంతే కదా? 10 లక్షలు ఖర్చు పెట్టి లెక్క చూపించంటే దాన్ని చూపించలేము. ఎందుకు చూపించలేము? నువ్వు దేనికో ఖర్చు పెట్టేసావు. ఒక్కోసారి నీ దగ్గర లక్ష పెట్టేప్పటికీ ఒకరోజు భుజం ఎగరేసి అయ్యా లక్షడికి 10 రూపాయలు ఇవ్వాలి అనుకో, మరి అంటాం తీర్చాడు. నువ్వెవరు దాన్ని ఇయ్యడానికి? వాడు కూలి వాడికి ఎక్స్ట్రా ఇయ్యడానికి నువ్వెవరు దేవుడు ఎక్కడికి అనుకోండి, నీకు వచ్చేది కదండి. ఒక పూట మామూలు పిలిచి తిను సరిపోతుంది, డబ్బులు ఉన్నాయని చెప్పి 2 ప్లేట్లు బిర్యానీ తాగినాం అనుకోండి, అవునా? పరిస్థితి ఏంటి అంటే 2 ప్లేట్లు తినేస్తావా? డబ్బులు ఉంటే డబ్బులు లేకపోతే 1 ప్లేట్ తింటావా? రేపు ఎక్కడ దేవుడు ఏం చెప్తావు? పరిస్థితి తాగుకోలేదు. అయితే ఎప్పుడు కూడా దగ్గర తక్కువ ఉంటే మంచిది, ఎక్కువ ఉంది అనుకోండి దేవుడికి లెక్క చెప్పడం కూడా కష్టమే. అని కానీ వచ్చే లెక్క ప్రతి ఒక్కటి చేయాలంటే సమస్త భూమి నాదే కదా, ఇదే మాట ఇస్రాయేల్ కన్నదే సంతోషపడదు, సమస్త భూమి నాదే కదా. కాబట్టి భూమి అయింది, ఈరోజు సంపాదించిన ప్రతి పైసా కూడా ఆయన కాబట్టి ప్రతి దానికి మనం ఏం చేయాలి? ఇప్పుడు లెక్క చెప్పాలి. కాబట్టి లెక్క చెప్పే విషయంలో ఎంత తక్కువ మన దగ్గర ఉంటే అంత ఈజీగా లెక్క చెప్పవచ్చు, ఎక్కువ ఉంటే లెక్క తక్కువ వచ్చేస్తాయి, అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, ఇరుక్కోవచ్చు. అంతే కదా మీరు? అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, ఇరుక్కోవచ్చు. ఇది పరిస్థితి. కాబట్టి దేవుడు నీ యోచనను, నీ ఆలోచనను, నీ తలంపులను, నీ కళలను, నీ ఊహలను అన్ని గమనిస్తూనే ఉన్నాడు. అయితే ఆయనకి ఏది ఇష్టమో దాన్ని మాత్రమే ఏం చేశాడు,
దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు, దాన్ని ముద్రేస్తాడు. దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు, దాన్ని రిసీవ్ చేసుకుంటాడు, దాని వారికి ఆయన శాంక్షన్ చేస్తాడు. నువ్వు అడిగిందండి ఇవ్వడు, నువ్వు కోరుకున్నదంతా నీకు దేవుడు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అంటే నీ యోచన దేవుడికి ఇష్టం కరెక్ట్ అయితే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. నీ యోచన కరెక్ట్ కాకపోతే దేవుడు అనేది యాక్సెప్ట్ చేస్తాడు. కాబట్టి మనం బతుకుండి అది చేద్దాము ఇది చేద్దాం అని చెప్పుకున్నాం. ఇంకా 16 వచనం అంటాడు, ఇప్పుడు అయితే మీరు మీ డబ్బముల యందు అతిశయపడుచున్నారు, ఇది అతిశయము చెడ్డది. ఇప్పుడు ఏంటంటే ఈ విషయం తెలియక ఉన్నటువంటి సోదరులు అంటే ప్రజెంట్ ఇప్పుడంటే ప్రజెంట్ అంటే ఈ లేఖ రాసేటప్పుడు లేదా నేను ఈ వాక్యం చెప్పేటప్పుడు ఇప్పుడైతే మీరు దేని బట్టి అతిశిస్తున్నారు? దమ్మమును బట్టి. దమ్మం దేని బట్టి వస్తుందండి? సౌండ్ పార్టీని బట్టి దమ్మాలు. అంటే లేనివాడు ఏమైనా ఎర్రగలుగుతారా? ఎర్రగల దేవుడా? ఉన్నవాడే ఎర్రగల, లేనివాడు కూడా ఎర్రగలే. బలం ఉన్నవాడే రారా అంటాడు, కాలుతోతాడు. బలం ఎక్కడ బలం లేదండి. డబ్బు ఉన్నవాడు ఏమైనా చేస్తాడు, డబ్బు లేదండి. జ్ఞానం ఉన్నవాడు మాట్లాడుతాడు, జ్ఞానం లేని వాడు చేస్తాడండి. ఇలాగా ఈరోజు మనం దేని బట్టి అతిశిస్తున్నాం? డబ్బును బట్టా, జ్ఞానమును బట్టా, లేక ఉన్నటువంటి పదవులను బట్టా, దేని బట్టి మనం అతిశిస్తున్నాం? అది ఈ అతిశయం అంతా ఏంటంట? మంచిది అంటున్నాడు, చెడుది అంటున్నాడు. చెడు. ఇప్పుడు దేనిలో అతిశిస్తున్నామో మనం ఆలోచించాలి. ఇది నాకు ఉన్నదని నువ్వు అతిశిస్తే అది చెడ్డది. ఇది నాకు లేదు, ఒకవేళ ఉన్నా దేవా నీ కృప వల్ల నేను ఇది పొందగలిగినాను అని దేవుడు గారు మన ఆయనతో మనం మాట్లాడగలిగితే, అలాగే మనం దేవుడిని ప్రార్థన చేయగలిగితే, నీ ప్రార్థన దేవుడికి సముఖమైతే ఇష్టమైతే ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. దాని తదుపరినటువంటి సమాధానం ఇస్తాడు. నీ ప్రార్థనకు కావాల్సినటువంటి ఆవాస ముద్రను కూడా దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఇస్తాడు. కాబట్టి ఈరోజు మన యోచన, మన ఆలోచన, మనం ఏదో చేయాలనుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటున్నాము, ఏం చేయలేకపోతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నాం? దేవుడు వచ్చింది నాకు ఇవ్వలేదు. ఎందుకు దేవుడు నీకు ఇవ్వలేదు? దేవుడు నీ ప్రార్థన యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? నువ్వు అడిగిన దేవుడు ఇచ్చాడు. నువ్వు అడిగిన కరెక్ట్ అయితే దేవుడు వచ్చిన నీకు సహాయం చేయాలి. ఈ మాటలు సేవ చేసి రేపాలతో ఆరాధన కార్యక్రమంలో అపొస్తలుల భాగంగా పరలోకంలో ఉన్నటువంటి దేవుడు సోదరుల ద్వారా గ్రహించినటువంటి వర్తమానాన్ని బట్టి దేవుడు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం మనందరికీ అర్థంగా పరిశోధన ప్రయోజనం బట్టి స్తోత్రాలకి సమకర్తనాలు చెల్లించుకుంటారు. గత వారంలో ప్రేరేపించి పత్రికల్లో నుంచి సోదరులు మంచి తలపుని పరిష్కరించడం జరిగింది. అది మళ్ళా ఈ ప్రభుత్వంలో కూడా సోదరులు ప్రేరేపించి అదే యాకవ పత్రికలో అదే అంశాలు మరొక పట్టణానికి పోయి వ్యాపారం చేసి లాభాన్ని సంపాదించుకొని వద్దాం అనుకునేటువంటి వారికి దేవుడు ఎలాంటి హెచ్చరికలు ఇస్తున్నాడో సోదరులు
బోధించడం జరిగింది. ఈ వాక్యాలను మనం ఆలోచిస్తుంటే దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి మన సొంత ఆలోచనలు నిర్ణయాలు అన్నీ కూడా వ్యర్థమవుతాయి. దేవుని యొక్క తలపు దేవుని యొక్క చిత్తం మాత్రమే స్థిరపరచబడుతుందని సోదరులు అనేకమైనటువంటి ఉదాహరణలు మనకి తెలుసు. తర్వాత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎందుకు వ్యాపారాలు చేయలేదు, ఎందుకు మనం అనేకమైనటువంటి పనుల్ని పెట్టుకొని ఎక్కువ లాభాన్ని ఎందుకు సంపాదించకూడదు అంటే అవన్నీ ఎక్కువైనప్పుడు ప్రభువుని మనిషి ప్రభు దినానికి దేవుడిని ఆరాధించడానికి, ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం చదువుకోవడానికి సమయం ఎవరైనా. అందుకే వాక్యం యొక్క హెచ్చరిక ఏంటంటే ఈ లోక సంబంధమైనటువంటి ఎరులోక సంబంధమైన జీవన వ్యాపారంలో మనం చిక్కుకోకూడదు. ఒకవేళ అలాంటి వ్యాపారంలో మనం చిక్కుకుంటే దేవుడికి మనం దూరం అయిపోతాం అనేటువంటి హెచ్చరికను 2022వ సంవత్సరంలో దేవుడు మనకి ఇచ్చినట్టుగా మనం ఆలోచించాల్సిన మరొక మాట ఏంటంటే మరి వ్యాపారం చేసి ఆయా పనులు చేసి ఎక్కువ ధనాన్ని సంపాదిస్తే దేవుడికి ఎక్కువ లేకపోతే చెప్పాలి. అది కష్టమే ఉంటుంది కదా. దేవుడి వాక్యం ఏంటంటే ఈ కొంచెంలో మనం నమ్మకం కొంచెమైతే ఎవరైనా కొంచెమైతే నమ్మకం అవుతాం, ఎక్కువైతే ఆ నమ్మకం లేదు. మరొక మాట వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే గుర్తుకొచ్చు. కొంచెం మాటలైతే ఖచ్చితంగా మాట్లాడాలి. ఎక్కువ మాటలు మాట్లాడితే దానికి కౌంట్ కాదు. దానికి మనం విస్తారమైన మాటల వల్ల దోషం ఉంటుంది. నిజమే. అందుకే నేను క్రైస్తవులకి దేవుడి ప్రజలకి ఆయన ఎక్కువ సంపదీయడం ఏది కూడా ఎక్కువ. అంటే దేవుడి వాక్యం ఏంటంటే అన్ని విషయాల్లో మనం మితంగా ఉండేది నేర్చుకోవాలి. మీరు మితంగా ఉండాలి. మాటలు, ఆలోచనలు, పనులు, డబ్బు విషయంలో ఏ విషయంలో అయినా అది ముగింపులో ఆయన సొంత అనుభవాలను కూడా సోదరులు తెలియజేశారు. ఆయన కుటుంబంలో వీళ్ళ వివాహ విషయంలో ఎంతగా దేవుడు సహాయపడ్డారు, ఎంతగా దేవుని ఆశీర్వాదాలు అభినందిస్తున్నారు. మరి సోదరులు చక్కని ముగింపులో పలికాడు ఏంటంటే ప్రభు చిత్తమైతే ఏదైనా కష్టం అజ్ఞాతం అంటారు. మొదటి గారిని బిడ్డలనైతే అన్న అప్పగించినట్టుగా దేవుడి చిత్తానికి అప్పగిస్తున్నాడు. ఆయన నిర్ణయిస్తాడు. మన బిడ్డలు డాక్టర్ అవ్వాలన్నా, మన బిడ్డలు లాయర్ అవ్వాలన్నా, ఇంజనీర్ అవ్వాలన్నా. నా విశ్వాసం ఏంటంటే నాకు ఆయన బిడ్డల్ని ఎప్పుడు కూడా తప్పులు చేయను. నేను వాక్యం నేను నా బిడ్డల్ని తలగా చేస్తాను కానీ ప్రాబ్లం చేయండి. ఆయన ఎప్పుడు ఆయన బిడ్డల్ని అత్యంతంగా హెచ్చు స్థాయిలో చూడాలనేది దేవుని ఆలోచన. కాబట్టి మనం ఏం చేయాలంటే మన బిడ్డల విషయంలో ఆలోచనలు దేవుడు అప్పగించుకున్నాం. చివరిగా మనం ఎప్పుడు కూడా అక్షయపడదు, క్రమంగా ప్రవర్తించదు. ఇలాంటిది చెడ్డది, అక్షయం చెడ్డది, దేవుడికి ఇష్టం లేదు. ఒక్కొక్క కాలంలో దైవాలు చేసిన కలిగి వివరిస్తూ ఉంటే ఇంకా చాలా హెచ్చరికలుగా ఉన్నాయి. ఇలాంటి వాక్యాలు మనందరికీ కలిసిపెట్టిన సోదరునికి మరొకసారి వందనాలు తెలుసుకుంటాం. అందరూ లేచి వెళ్ళినట్లయితే వాక్యం పంచినట్లుగా సంతోషంగా ప్రార్థిస్తారు. తర్వాత కలిగి వచ్చి
తెలుగు కేటాకులు ఆలోచించి ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా ప్రారంభించారు. పరిశుద్ధులు వేదాంత ఇప్పుడు చట్టం మన కాచి సమయం ఉంటుంది మీ కుటుంబం మేము ఆరాధించి చేస్తున్నాం. మళ్ళీ ఆదరణ కార్యక్రమాన్ని తీసుకొచ్చినాము. మేము మేము వచ్చినాము. మన జీవితాల వాక్యం నాకు చేసుకొని కుటుంబాన్ని జీవించండి. ఆయన విధిగా ఈ సేవలో వాడుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు ఇదొకండి మానవుడు ఆలోచన ఏమి సంపాదించము, ఏమి లాభం పోతాము, ఏ పని చేద్దాము తలపరుచుగా మన జీవము ప్రాణం మా ఆయువు ఎక్కిపోతున్నాను. దాన్ని మేము ఉత్తరిక నేను ఈ లోక ఆశలు పట్టి లేకపోతున్నాను. నేను విస్తారమైన ఆశలు కలిగినప్పుడు నేను మా ఆశలు ఈశ్వరుడు పాపం కానీ ఆ మన వైపు దాడి చేసే విధానం తీసుకొని దాని నుంచి అనుకొలిపి నేను మా కోసం నేను ఏర్పాటు చేసిన సత్యవాక్యాన్ని సరిగా నేర్చుకొని నేను ఆత్మీయ ఆహారాన్ని నేను మా ఆత్మాభివృద్ధికి ఈ వాక్యం అయితే దాని పక్కన నుంచి వాక్యాన్ని గ్రహించుకుంటాను. నేను విస్తారమైన నేను సంపాదనలో నేను తప్ప లెక్క తప్పు చెప్పే అవకాశాలు లేకండి. కాబట్టి నిజమైన ఆశ్రయతను మాట్లాడటం అన్ని విధంగా క్రైస్తత్వాన్ని కొనసాగే వాక్యం గ్రహించింది. అదేవిధంగా మా చట్టం నేను చేయాలో మీరు ఎగిరిన కనుక వాటిని మేము అర్థం చేసుకుని ఒక రకాన్ని జీవించే వాక్యం గ్రహించండి. లోకం ముఖ్యంగా కనుక మేము మాదిరిగా ఉండి మేము దురాశలు కేర్చబడతాం. మేము సత్యమైన వాక్యం సంఖ్యావించిన వాక్యం మనం జీవించండి. వాక్యం సోదర జీవించండి. ఇదోకోవడం 2020 సంవత్సరంలో మేము జీవించే కాలంలో మా 24 గంటలో మీకు ఎంత ప్రార్థన చేస్తున్నాము. మీ వాక్య పట్ల ప్రార్థన పట్ల కృతజ్ఞత చెల్లించబడటం సహవాస పట్ల ప్రతి ఒక్క విషయంలో మేము తక్కువగా కాక ఎక్కువగా ఉందని నైపుణ్యంగా మేము విశేష ప్రార్థన చెల్లిస్తూ మేము ఒకరినొక గ్రహించు పెట్టేప్పుడు వాక్యం మనం గ్రహించాము. ఈ లోకంలో మా కోసం ఏర్పాటు చేస్తున్నాం శాశ్వత నివాస స్థలాలను ఏర్పాటు చేస్తున్నాం. అమర్పండు మేము శాశ్వత నివాస స్థలాలకి మేము తప్పు సాధించేటట్లు వాటిని మా స్థలం బదిలీ చేసుకునేటట్లు మా ప్రవర్తన మేము సరిదిద్దుగా జీవించాం. మీరు మా వరకు మాదిరిగా చూసిన క్రీస్తు జీవితం మేము మాదిరిగా తీసుకొని ఆయన కలిగిన లక్ష్యాలను మేము ప్రేరేపించుకొని ఆ ప్రకారం లక్ష్య వాక్యం ఉపయోగించాం. అని వ్యక్తిగా వాక్యం సోదరు కాపీ చేసుకొని వాక్యమైన ప్రతి సోదరి సోదరుని జీవించమని ఆ ప్రకారం జీవించలేక గొప్పం తెచ్చమని ఈ సినిమా ప్రార్థన నీటి కుమారు ఒకరు తీసుకున్నాము ప్రేరేపించున్నాము మాట్లాడుతున్నాము. తన దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి చేయవలసిన సంఘానికి ప్రభువారి పేరిట వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రభు యొక్క మరణ సమాధి జ్ఞాపకం చేస్తున్న స్థితిలో శిలువేగాన్ని మనం ధ్యానించుకొని పాడుకొని తన దేవుని మనం మహిమపరుచుకుంటాం. అలాగే ప్రభు యొక్క శ్రమను ఆయన యొక్క త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటాం. కీర్తన సంఖ్య 120.
ఎంతో చింత యేసు నాదు మరణమంత ఎంతో వింత ఎంతో చింత యేసు నాదు మరణమంత పంతముతో చేసినంత సొంత ప్రజలు స్వామినంత ఎంతో వింత ఎంతో చింత యేసు నాదు మరణమంత మొయ్యాలేని మ్రాను నొగటి మోపిరేసు దీపుపైనే మొయ్యాలేక మ్రాను తోడా మూర్ఛపోయే యేసు ప్రభువు ఎంతో వింత ఎంతో చింత యేసు నాదు మరణమంత కొయ్యపైనే సయ్యం పెట్టి కాలు చేతులాలో చీడలు కటిదులంతా కూడిగోటి ఘోరముగా క్రీస్తేసును బట్టి ఎంతో వింత ఎంతో చింత యేసు నాదు మరణమంత ప్రభు యొక్క మరణ సమర్థన విధానాలను జ్ఞాపకం చేసుకునే సందర్భంలో ప్రభు యొక్క మరణాన్ని ఆయన త్యాగాన్ని మన మనసులోకి తెచ్చుకునేటువంటి సందర్భం ఇది. నిజానికి చిన్నతనంలో నా జీవితంలో బాగా చిన్నప్పుడు ఒక 2వ తరగతి 3వ తరగతి ఆ టైంలో పల్లెటూరులో కరుణామణి సినిమా వేసేవాళ్ళు. క్రిస్మస్ టైంలోనూ ఏదైనా పండుగ టైంలోనూ ఆ లోకల్ చర్చ్ ఆ టైంలో చర్చ్ దగ్గరే సినిమా కొట్టేసి లేకపోతే టీవీ పెట్టి ఆ కరుణామణి సినిమా ఫస్ట్ వేసేవాళ్ళు. నేను చూసినప్పుడు చూస్తూనే ఉంటా క్రీస్తు ప్రభు యొక్క శ్రమ నాకు కనబడతా ఉంటుంది. సిలువ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఆయన్ని తృణీకరిస్తున్నట్టే కనబడతా ఉంటుంది. నాకు అనిపిస్తూ ఉంటుంది ఈ సీన్ అయిన తర్వాత క్రీస్తు ప్రభు మళ్ళీ కొడతారేమో వాళ్ళు తిరిగి. ఈసారి ఇంకొకసారి జరిగినప్పుడు ఈసారి ఆయన మళ్ళీ కొడతారేమో వాళ్ళు అంటారు. ప్రతి సీన్ లో ఆయన అనిపిస్తూ ఉంటుంది. అలా అనుకుంటూనే ఉంటాను, సినిమా అయిపోతుంది. నిజంగా సాధారణమైన మనుషులు ఈ లోకంలో సినిమా చూస్తుంటే ఎలా అనిపిస్తూ ఉంటారు, ఒక హీరోని కొడతా ఉంటే హీరో పడిపోతాడు, పడిపోయిన తర్వాత మళ్ళీ లేస్తాడు, ఆయన చచ్చిపోతాడు. చచ్చిపోతే ఎలా ఉంటుంది మా అందరికి? చాలా అందంగా అనిపించింది. ఆ కరుణామణి సినిమా చూసినప్పుడు ప్రతిసారి కూడా లేచి క్రీస్తు ప్రభు పడతాడేమో అది నచ్చేది కదా ఆ సినిమా. కానీ నిజానికి అలా అవ్వడం ఏమైంది, క్రీస్తు ప్రభు చనిపోవడము దేవుని చిత్తమైంది. మనుషులందరికీ అది అందంగా కనిపించకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో అది ఎలా అనిపిస్తుంది, చాలా అందంగా కనిపిస్తుంది. ఈ మనం చూస్తూ ఉంటాం, ఈ ఫ్లవర్స్ చూస్తూ ఉంటాం. ఇది ఈ ఫ్లవర్ బాగుందా, ఈ చెట్టు బాగుందా, ఇక్కడ కనిపిస్తుంది. ఇది బాగుందా, అలా ఆ చెట్టు బాగుందండి, ఇది బాగుంది చూడటానికి. ఇది కాలిపోతే అది బాగోదు, అది ఇంకోటి రీప్లేస్ చేయాలి. అయితే అది వాడిపోయింది అనుకో, దాన్ని ఏం చేయొచ్చు, నీళ్ళు పోసి ఎరువు వేసి మళ్ళీ బతికించవచ్చు. అదే మానవులందరూ చూసి ఏం కనపడతారు, బాగా అందంగా అది కనిపిస్తుంది. అయితే మానవుల జీవితాల్లో ఏది కనిపిస్తుంది
కనిపిస్తుంది, ఏది అందంగా కనిపిస్తుందో అది దేవుని దృష్టికి నీచంగా కనిపిస్తుంది. మన యొక్క ఆలోచనలు, మనం చూసే విధానము దేవుని దృష్టికి అందంగా కనిపించదు. మనుషులు అందరూ అనుకునే మంచి దేవుని దృష్టికి ఏమైపోతుంది, అది మంచి అనిపించుకోవట్లేదు. ఆయన చూసే విధానమే లేదు. అందుకే క్రీస్తు ప్రభువుని ఆయన తెల్లవారుజామున శాస్త్రుల పరిశీలన నిలబెట్టి అందరూ ఆయన పైన అబద్ధ సాక్షి పలుకుతా ఉన్నారు. ఒక్కొక్కరు వచ్చి ఈయనకి శిక్షకి ఇది తగ్గింది ఏదో అబద్ధాలు చెప్తా ఉన్నారు. అది ప్రధాన యాజకుడు వచ్చి ఆయన మాట్లాడాడు, వీళ్ళందరూ ఇది చెప్తా ఉన్నారు కదా, నువ్వేం సమాధానం చెప్పవా అంటే ఆయన ఏం చెప్పారండి, ఆయన రిప్లై ఇవ్వలేదు. ఎందుకంటే దేవుడు చూసేది ఈ అబద్ధ సాక్ష్యాలు కాదు. అయితే ప్రధాన యాజకుడు ఒక మాట అన్నాడు. ఏం చెప్పాడంటే, నువ్వు పరమాత్మ యొక్క కుమారుడువా అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు, అది నిజమా కాదా? లోకమంతా ఏమనుకుంటుంది, అది నిజం కాదు అనుకుంటుంది. అయితే ప్రధాన యాజకుడు నిజమైనటువంటి ఒక క్వశ్చన్ వేశాడు. ఆ క్వశ్చన్కి ఆయన ఏం చెప్పాడంటే ఆన్సర్ చెప్పాడు. చెప్పడమే కాకుండా దానికి ఇంకో మాట చెప్పాడు. ఇంకో మాట ఏంటంటే, పరమాత్మ యొక్క సర్వశక్తుని యొక్క కుడి పార్శ్వాన కూర్చోవడము మీరందరూ చూస్తారు. ఒక రిప్లై ఇచ్చాడు. ఇవ్వగానే ప్రధాన యాజకుడు ఏం చేశాడంటే ఆ బట్టలు చిక్కుకునేసాడు. ఎందుకు అంత రియాక్ట్ అవ్వడం? ఆయన అడిగిన క్వశ్చన్కే కదా సమాధానం చెప్పాడు. అయితే మనుషులందరూ అనుకునేది ఒకటి, దేవుని యొక్క చిత్తము మరొకటి అయింది. దేవుని చిత్తాన్ని ప్రభువారు చూస్తున్నాడు. ఆయన ఏం నిలబడతా ఉంది, ఆ అవమానం నిలబడతా ఉందా? శాస్త్ర పరిశీలన ఆయన పైన అబద్ధాలు చెప్తా ఉన్నారు, అబద్ధ సాక్షి చెప్తా ఉన్నారు. ఇంకా ముందు పోతే ఎంతో అవమానం చేసేటువంటి పరిస్థితి అంతా ఎదురుంది. అవన్నీ ప్రభువారికి తెలుసు. అయితే ఆయన ఏం నిలబడుతుంది, సిలువ వేయబడే ముందు కుడిపార్శ్వాన కూర్చోవడం. మనిషి కుమారుడు దేవుని యొక్క కుడిపార్శ్వాన కూర్చోవడం అది నిలబడతా ఉంది. నేడు మానవులు మనుషులు మనం ఏమనుకుంటున్నారు, మనుషులు మనం ఎలా చూస్తున్నారు, మనుషులు మనం ఎలా మాట్లాడుతున్నారు అది లక్ష్యపడాల్సిన అవసరం ఏ క్రైస్తవునికి లేదు. దేవుడు చూసేది ఒకటే, దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడు, దేవుడు చూస్తే నేను ఎలా కనబడుతున్నాను, దేవుడు నా మాట ఎలా అంగీకరిస్తున్నాడు, నా మనసును దేవుడు ఏ విధంగా చూస్తున్నాడు, అది మాత్రం మన జీవితాలు మనం ఆలోచించి ముందుకు వెళ్ళినట్లయితే మన ప్రభువును ఫాలో అయినటువంటి వారంగా ఉంటాము. కాబట్టి క్రీస్తు ప్రభువు యొక్క శరీరంలో ఆయన రక్తంలో పాల్పొంపులు పొందిపోయే ముందు ఈ విషయాన్ని మనం ఆలోచిద్దాం. దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడు, దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు, అలా మనం ఉండడానికి ప్రయత్నం చేస్తే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. కాబట్టి మానవుల్ని గెలిపించడానికి, మనుషులు మనం సంతోషపెట్టడానికి, వేరే వ్యక్తిని మనం బాధపెట్టడానికో సంతోషపెట్టడానికో మనం ప్రయాసపడుతున్నాం అనుకోండి, ఏమైపోతామంటే ఈ చుట్టులాగా అయిపోతాం. ఒరిజినాలిటీని కోల్పోయి ఆర్టిఫిషియల్ అయిపోతాం. కాబట్టి దేవుడు ఆర్టిఫిషియల్ కోరుకున్నాడా, ఒరిజినాలిటీ కోరుకుంటున్నాడా? ఒరిజినాలిటీ కోరుకుంటున్నాడు. ఒకవేళ ఈ చెట్టులాగా మనం ఉన్నామంటే, ఒకవేళ ఎండిపోయినా నీళ్ళు వేసి దాని చుట్టూ పోయి ఎరువేసి క్రీస్తు ప్రభువారు దేవుడు మనకు సహాయం చేసి మన ఉన్నతమైనటువంటి జీవితం బ్రతకడానికి, దేవుడితో పాటు ఉండేటువంటి స్థితిని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి క్రీస్తున్నటువంటి మన అందరం కూడా మన ఒరిజినాలిటీ కాపాడుకుందాం, మన యొక్క నిజాన్ని కాపాడుకుని నిజంగానే దేవుడిని కనబడదాం, ఆర్టిఫిషియల్ గా వద్దు. కాబట్టి ప్రభు యొక్క శరీరంలో ఆయన రక్తంలో పాల్గొనే ముందు ఈ విషయాలు మన హృదయాల్లో తలపోసుకుంటూ దేవుడు మనకి ఇచ్చినటువంటి స్థితిని దేవుని ముందు కనపరచడానికి ప్రయత్నించేద్దాం. సహోదరులు మనకు వచ్చినట్లయితే ప్రభు యొక్క శరీరంలో మన పాల్గొంటూ కలిగి ఉన్నాం. ప్రభు యొక్క శరీరము మన వరకు చిన్నపడబడిందని, ఆ శరీరంలో మన అందరూ భాగస్తులు మనం గుర్తించి ప్రభు యొక్క శరీరంలో ఆయన రక్తంలో మనం పాల్గొన్నాము. ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టె వరకు సహోదరుడు దేవరాజు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం.
సీరియల్గా సంఘంలో చేయకపోతున్నాం జ్ఞాపకం చేసుకోండి. దానికి మా ఆలోచనలు మాట్లాడుతూ మీ చిత్తానుసారంగా కావాలి లేఖనాల ద్వారా మాకు హెచ్చరించారు. దానిపైన మేము మా యొక్క ఆలోచన మా తలంపులను మా ప్రభావ యొక్క మాకు బాధ్యతగా మా దగ్గర ఊళ్ళగా మమ్మల్ని ఎందుకు కాదు జ్ఞానాన్ని మాకు సహాయం చేయండి. మా పాప జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితాన్ని పొందడానికి కాసుకుంటున్నాం. మమ్మల్ని మేము పరీక్షించుకొని మా దీన్ని చేయడానికి కావాల్సిన జ్ఞానాన్ని మాకు మా ఆలోచనలు మా తలంపులు ఎలాగో సరి చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయగలుగుతున్నాం. అలా లేకుండా ఇదే చక్కగా ఈ దినమే మేము రక్షణ పొందుతూ అతను మమ్మల్ని దిద్దుకున్నట్టు అవకాశాన్ని దయచేయాలని పెట్టుకుంటున్నాం. దయచేయండి సమయంలో ప్రభావం చేపడుతుంది అతను మా ప్రభావం ఎలాగనే జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహాయం దయచేయండి. మా పాపం చేసి ప్రతిసారి మా ప్రభావాన్ని ఇలా శరీరానికి అప్పగించుకోవాలి జ్ఞాపకం చేసుకుని ఆహారం జీవాహారం నేను చేయవలసిన యోగ్యత కలిగి నేను చేయడం ప్రేమించి ఈ అవకాశం దయచేసి కాకుండా మా కొత్త ప్రాణం పెట్టినటువంటి యేసు క్రీస్తు వారి అది శ్రేష్టమైన నామంలో అడిగి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. చేసిన వల్ల జ్ఞాపకం చేసుకున్న ప్రభు యొక్క రక్తాన్ని సాధించినటువంటి ద్రాక్షరసం సోదరులు వచ్చినట్లయితే పరిశ్రమలో ప్రార్థన చేస్తారు.
సర్వశక్తి సంపూర్ణమైన బాబు మాట్లాడుతుంది మీ ఉదాహరణ శ్రేష్ఠమైన నామానికి స్తోత్రాలు తండ్రి క్రీస్తునందు మాకు ఇచ్చినటువంటి విమోచన బట్టి మీకు స్తోత్రాలు నాయన ఆ విమోచన ద్వారా మాకు ఏం జరిగిందో ఆ తండ్రి ఆ విమోచనలో మేము పొందినటువంటి విజయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు యొక్క శరీరంలో ఆయన రక్తంలో పాల్పొందు కలిగి ఉండగా ఆయన ఆ స్వభావానికి విరుద్ధమైనటువంటి అనేకమైనటువంటి లక్షణాలు ఈ లోకంలో మేము తెలియజేసుకుంటూ ఆయన ఉన్నటువంటి వచనాన్ని మేము కోల్పోతూ నిజంగా ఆర్టిఫిషియల్గా తండ్రి మనుషులు నేర్పించడానికి మనిషి యొక్క మరణాలను పొందడానికి సమాజంలో ఉన్నతంగా కనపడడానికి తండ్రి మనుషులుగా కనపడడానికి మేము ప్రయత్నిస్తున్న సందర్భంలో ఆయన మా ప్రభు యొక్క రక్తము ఆయన శ్రమ మా జీవితాల్లో మేము మా కళ్ళారా చూసి ఎందువరకు మా ప్రభుత్వాలు గావించారు అని గుర్తించి ఆయన మా స్వభావానికి విరుద్ధమైనటువంటి వాటన్నిటిని మేము దూరపరుచుకొని ఆయన మా ప్రభుత్వానందు మీరు మమ్మల్ని ఎలా చూడాలనుకున్నారు ఏ విధంగా మమ్మల్ని అతని మీలో ఎదగాలని ఆశపడుతున్నారు మా ప్రభు యొక్క సారూప్యతలో ఏ విధంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు అలా ఉండడానికి మా అందరి కృప ప్రసాదించింది ఆ కృప ద్వారా మా అందరి యొక్క అపరాధములను పొరపాటును దూరపరుస్తూ ఆయన ప్రతి దినం మమ్మల్ని నూతనంగా పరుస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ సందర్భంలో మా ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాల్గొనడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చేయవలసిన మందంగా దీవించి బలపరిచి వారి రాజ్యాలన్నింటినీ దూరపరుచుకొని పరిశుభ్రమైన ప్రశస్తమైన జనంగా ఎదగడానికి కావాల్సిన కృప చూపించండి వారు ప్రభుత్వాలను మీరు కలుసుకొని మేము ఆరాధించి గణపరిచి పవిత్రమైనటువంటి చేతులతో అతన్ని మేము స్థుతించడానికి ఆ రోజు మాకు ప్రసాదించాలని వేడుకుంటూ ఉన్నాం ఆయన యొక్క అపరాధముల చేత పొరపాటు చేత మేము చచ్చి ఉండగా మా ప్రభు యొక్క రక్తం ద్వారా మనందరినీ కడిగి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచినందుకు మీకు స్తోత్రాలు అది యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత తెలియపరుచుకుంటూ
బలపరిచి ప్రశస్తమైన జనంగా మమ్మల్ని మార్చగలరు. మా యొక్క జీవితాన్ని మీ చేతుల్లో చెప్తూ మా యొక్క బ్రతుకుల్లో మీరే జోక్యం ఉంచుకొని మీరే మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితాల్లో స్థిరపరచగలరు. ఈ ప్రార్థన విన్నపాలను మా ప్రభువును మా కొరకు ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామంలో అడిగి బ్రతుకున్నాను నా తండ్రి. ఆమేన్. ఇచ్చిన అవకాశం బట్టి సమయానికి మరోసారి ఉన్నాను. కార్యక్రమాలు భక్తిశాఖలకు సౌకర్యాన్ని తెలియజేసి కార్యక్రమంలో ప్రతి ఆలోచించుకుంటారు. పరిశుభ్ర సౌకర్యం కూడా సమాజంగా ఆలోచించుకుంటారు. ఆరాధన చివరి ఉదయాలు నిర్ణయించుకొని ప్రజల దేవుడికి మనం మాట్లాడిపించాలి. ఎవరైతే సంతోషంగా దేవుడు కానుకలు అర్పిస్తారు వాటిని దేవుడు ఆశీర్వదించి దీవిస్తారు. వాటిని అందరూ లేచినారు కీర్తన పాడుకుంటూ కార్యక్రమం పాల్గొనడం. సో సింహనే గారు ముందుకు వచ్చి కీర్తన అర్పించాల్సిన ప్రయత్నం సింహని నాగరాజు వచ్చి దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలీలలో, సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో అలసి సొలసిపోవాలి నాలో. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలీలలో, సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో అలసి సొలసిపోవాలి నాలో. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము ఘనము సమస్తము నీ పనికై. నా మరణము నీ చరణముల చెంతకై, నిన్ను మహిమ పరచనేల గొరుగుటకై. నా కాలము అనుకో
జనము గణము సమస్తము నీ పనికై నా మరణములాని చరణముల చింతకై నిన్ను మహిమ పరచనీల గోగుటకై నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం సజీవయాగముగా నీకు సమర్పితం నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం సజీవయాగముగా నీకు సమర్పితం దేవా నా జీవితమిదిగో నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం నా వరకైతే బ్రతుకుట నీ కోసం చవైతే ఎంత గొప్ప లాభం నా వరకైతే బ్రతుకుట నీ కోసం చవైతే ఎంత గొప్ప లాభం నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం సజీవయాగముగా నీకు సమర్పితం నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం సజీవయాగముగా నీకు సమర్పితం ఒకసారి సకాలంలో ఆరాధన కార్యక్రమానికి వచ్చి ఆరాధనలో పాల్గొన్న పరిశుద్ధులందరికీ తీసుకున్నాము అన్నారు తెలుసుకుంటారు. ప్రత్యేకంగా ఈరోజు ఆ కార్యక్రమం నిర్వహించడానికి దేవుడు వర్తించిన తలాంతులు ఉపయోగించుకొని దేవుని పనిలో ఆవిష్కరణ వారందరికీ కూడా ప్రభుత్వంలో అన్నారు తెలియజేసుకుంటున్నాం. కొన్ని రాకపోవడం సమయంలో అలమాల పక్కగా అవటం దేవుడు వారికి ఇచ్చారని విశ్వాసం ఉంటున్నారు. వారందరూ కూడా తన కోసం ప్రార్థించారు. ఆ సంతోషాన్ని పంచుకోవడానికి చాకరీతో కూర్చున్నారు. సభ్యులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి ఆరాధన వారందరికీ కూడా భోజనం సిద్ధపరిచింది. ఆ భోజనాన్ని తయారు చేయడంలో ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చేది వీరుగా వాడిన వాళ్ళందరూ కూడా అన్నారు తెలుసుకుంటాను. అందులో లేచి ఉంటున్నట్లయితే ప్రార్థన చేసుకొని మనం ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకొని ఇంటికి వచ్చి ప్రార్థన చేసి ఆరాధన కార్యక్రమాన్ని ముగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడ కృపాకరాక్షణ తండ్రి ఈ ఘనమైన శ్రేష్టమైన స్తోత్రాలు చేస్తాం. గడిచిన వారం నుంచి ఈ ప్రకటన వరకు ఈ కాపుదలను సంప్రదించి ఆయుష్కాలం పొడిచిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చేస్తున్నాం. ఈ ప్రవచనంలో ఇచ్చిన మొదలుగా కూడుకొని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మీకు మధ్యలో ఉంచడం తండ్రి మా సహోదర మీ ఆత్మీయ సందేశాన్ని మాకు వినిపించే విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చేస్తున్నాం. ఆ వాక్యం ద్వారా నేను హెచ్చరికబడి నా జీవితాన్ని మెరుగుపరచుకునే బాధ్యతను తెలుసుకుని ప్రార్థిస్తున్నాను. నేను ప్రతి ఒక్కరిని పేరు జీవితండి ఆశీర్వదించండి. ఆయా భాగాలు జరిపించడం జ్ఞాపకం చేసుకుని కావాల్సిన జీవనాన్ని
దీనికి